ఆపరేషన్ సింధూర్ పై వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సమీక్షిస్తున్నారు. ప్రధాని మోదీని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కలిశారు. యుద్ధ పరిస్థితులు, సరిహద్దు భద్రత, సైనిక చర్యపై కూడా చర్చించారు. హోంమంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. అమిత్ షా నివాసానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ చేరుకున్నారు. బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ డీజీలతో కూడా అమిత్ షా సమీక్ష నిర్వహిస్తున్నారు. సరిహద్దు భద్రతా పరిస్థితులపై అమిత్ షా సమీక్షిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులతో కూడా రాజ్నాథ్ సింగ్ సమీక్ష ముగిసింది. సుమారు 2 గంటల సమావేశం ముగిసింది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, సింధూర్ అటాక్తో ఒక్కసారిగా రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య దాడులకు ప్రతి దాడులు జరుగుతున్నటువంటి సమయంలో ముఖ్యంగా సింధూర్తో చేస్తున్నటువంటి అటాక్ల పైన ప్రధానంగా ఒకవైపు ఢిల్లీ కేంద్రంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ భేటీలో ప్రధానంగా సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి అటాక్ల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సింధూర్కి సంబంధించినటువంటి ఆపరేషన్ పైన ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు కూడా భద్రత, ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి దళాధిపతులతో ప్రధానంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారుడు అయినటువంటి అజిత్ దోవల్తో వరుసగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో ప్రధానంగా సింధూర్ అటాక్ తర్వాత ప్రస్తుతం సరిహద్దుల్లో కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశంలో, అదేవిధంగా అటాక్లకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి వ్యూహరచనతో ముందుకు వెళ్తున్నారన్న దానిపైన ప్రధానంగా అజిత్ దోవల్తో ప్రధాని భేటీ కావడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు దేశంలో ఉన్నటువంటి పౌరులకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్ వరుసగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో పౌరులు ఎవరు కూడా చనిపోకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపైన కూడా ప్రధాని మోడీ ఆరాధిస్తున్నారు. దీంతో పాటు మరొకవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దాదాపు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో దాదాపు 3 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. వరుసగా నిన్న రాత్రి నుంచి కూడా దాదాపు పాకిస్తాన్ పైన వరుస అటాకులు చేస్తున్నారు. అదేవిధంగా దానికి ధీటుగా పాకిస్తాన్ కూడా వరుసగా డ్రోన్లు కానీ మిసైల్స్తో అటాక్ చేస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా ఈ త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ దాదాపు 3 గంటల పాటు సమీక్ష నిర్వహించడం జరిగింది. రాబోయేటటువంటి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమయంలో ప్రధానంగా పాకిస్తాన్ మరింత అటాక్ చేస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన 3 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు కేంద్ర హోంమంత్రి కూడా ఇప్పటికే అమిత్ షా వరుసగా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. సింధూర్కి సంబంధించి, అదేవిధంగా పాకిస్తాన్ అటాకులకు సంబంధించినటువంటి అంశంలో కానీ, అదేవిధంగా దేశంలో ఏదైతే బోర్డర్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి పౌరులు ఏ విధంగా తరలించాలి, ఏ విధంగా వారిని రక్షించాలన్న దానిపైన ప్రధానంగా ఈ సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు సాయంత్రం నిర్మలా సీతారామన్ కూడా సమీక్ష చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.